వచ్చేసరికి శాంసంగ్ ఒపేరా హౌస్, ఇది కూడా బ్రిగేడ్ రోడ్లోనే ఉంది. దీంట్లో వచ్చేసరికి మనకి మొబైల్స్కి సంబంధించినవి కానీ ఇంకా వీళ్ళ వాషింగ్ మిషన్స్ కానీ ఏదైనా సరే ఫస్ట్ ఇక్కడికైతే వస్తాయి శాంసంగ్ ఒపేరా హౌస్కి. ఆ తర్వాత ఇక్కడ నుంచి అయితే డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో ఇక్కడికి వెళ్ళి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. ఇక్కడ మీరు ఏ మొబైల్ అయినా కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి యూజర్ ఎక్స్పీరియన్స్ చేసి ఇక్కడి నుంచైనా మనం తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ యూజర్ ఎక్స్పీరియన్స్ చేసి బయటకు వచ్చైనా మనం మొబైల్స్ని అయితే తీసుకోవచ్చు. నాకు వీలుంటే ఈ ఒపేరా హౌస్ను కూడా ఒక బ్లాగ్ లాగా చేసి అయితే మీకైతే ఇస్తాను. నేను ఆల్రెడీ పర్మిషన్స్ కోసం వాళ్ళైతే అడిగాను, వాళ్ళైతే చెప్తామన్నారు లాక్డౌన్ అయిపోయిన తర్వాత. సో వన్స్ నాకు పర్మిషన్స్ వచ్చిన తర్వాత అయితే నేను దీన్ని అయితే బ్లాగ్ లాగా అయితే ఖచ్చితంగా మీకు చేసి ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. వెళ్ళాలి కదరా. అమ్మయ్య, ఫైనల్గా మనం శాంసంగ్ ఒపేరా హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది బ్రిగేడ్ రోడ్లో ఉందని ఆల్రెడీ మీకు చెప్పాను. సో మా ఏరియా నుంచి ఈ ఏరియాకి రావడానికి అయితే మాకైతే చాలా సేపు పట్టింది, ఎందుకంటే బెంగళూరులో కొంచెం లాక్డౌన్ అనేది తీశారు కాబట్టి. సో కొంచెం అయితే టైం అయితే పట్టింది మనకి ఇక్కడికి రావడానికి అయితే. ఇక మనం మన వీడియోలోకి అయితే నిదానంగా వెళ్ళిపోదాం. హాయ్ గైస్, మనం వచ్చేసరికి ఇప్పుడు శాంసంగ్ ఒపేరా హౌస్ ఆ వాల్స్లోనే ద బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ శాంసంగ్ స్టోరీకి వచ్చేసరికి ఇది వచ్చేసరికి బెంగళూరులో ఉన్న బ్రిగేడ్ రోడ్లో అయితే ఉంది. సో మనం దానికోసం అయితే పర్మిషన్స్ అయితే తీసుకున్నాము. మొత్తం పర్మిషన్స్ అంటే వాళ్ళు బ్లాక్ చేయడానికి కూడా వాళ్ళైతే పర్మిషన్ అయితే ఇవ్వలేదు. జస్ట్ యాజ్ ఏ కస్టమర్గా అయితే వీడియో తీసుకొనేసి అయితే చేసుకోమన్నారు. సో నేను దాని వరకు అయితే వీడియో చేశాను. అండ్ నా జస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే మీకైతే షేర్ చేస్తాను. అండ్ మన ఒపేరా హౌస్ మొత్తాన్ని అయితే మనం లోపలికి వెళ్ళేసి అయితే మొత్తం అయితే చూసేద్దాం మనమైతే. ఇంకా Welcome to the magnificent Samsung Opera House, the largest mobile experience center in the world. ఇది వచ్చేసరికి శాంసంగ్ ఒపేరా హౌస్ బయట సైడ్. ఈ బయట సైడ్ గురించి నేను ఒకసారి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అయితే దీని గురించి అయితే మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడైతే చూడండి, ఈ ప్లేస్ అంతా చూడండి ఎంత పెద్ద ప్లేస్ అయితే ఉందో. చాలా అయితే బాగుంది కదా, అంత గార్డెనింగ్ టైప్లో చాలా అయితే బాగుంది. నాకైతే బాగా నచ్చింది కూడా. ఈ ప్లేస్ అనేది చాలా అయితే బాగుంది. అక్కడ చూడండి ఐ లవ్ శాంసంగ్ ఒపేరా హౌస్ అని ఒక బోర్డు కూడా ఉంది. సో అక్కడికి వచ్చి చాలామంది అయితే ఫొటోస్ అయితే దిగుతూ ఉంటారు. నేను వీడియో కూడా అక్కడే చేసాను, చూశారు కదా మీరు. ఇక మనం నిదానంగా మన శాంసంగ్ ఒపేరా హౌస్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనకి ఇక్కడ ఒక శిలాఫలకం లాంటిది అయితే కనిపిస్తుంది. ది వరల్డ్స్ లార్జెస్ట్ మొబైల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇన్ బెంగళూరు. ఇది వచ్చరికి సెప్టెంబర్ 2018లో స్టార్ట్ అయిందని అయితే అక్కడైతే దాంట్లో అయితే కనిపిస్తూ ఉంది. ఇక మనం నిదానంగా లోపలికి అయితే వెళ్ళేసి చూసేద్దాం, ఇంకా లేట్ చేయకుండా. గెట్ రెడీ, 1 2 3. ఇక చూసుకోండి, లోపలికి వెళ్ళిపోతున్నాం మనం. ఇక్కడ గార్డ్స్ కూడా ఉన్నారు చూడండి. వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనకైతే వాక్ చేయడానికి అయితే ఒప్పుకున్నారు. అక్కడ మళ్ళీ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మేము మాట్లాడి తీసుకున్నాం. అక్కడ చూడండి శాంసంగ్ ఒపేరా హౌస్ అని పెద్ద స్క్రీన్లో అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. ఏ మొబైల్కి తగ్గట్టుగా అంటే ఏ మోడల్కి తగ్గట్టుగా ఆ మోడల్ని అయితే వీళ్ళు సపరేట్ బ్లాక్స్లో అయితే పెట్టారు. అండ్ సోషల్ డిస్టెన్సింగ్ కోసం బాక్సెస్ కూడా అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి గ్యాలక్సీ S20 FE ఆ బ్లాక్లో ఉన్నాము. దాంట్లో వచ్చేసరికి చూడండి ప్రతి ఒక్క మొబైల్ అయితే ఎంత నీట్గా పెట్టున్నారో. ఇక్కడికి వచ్చేసరికి ప్రతి ఒక్క మొబైల్ని మీరైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీకు ఏదైనా కలర్ గురించి తెలియకపోయినా కూడా ఇక్కడికి వచ్చి ఆ కలర్ మొబైల్ ఎలా ఉంది అనేది చూడొచ్చు. ప్లస్ దీంట్లో ఇక్కడ వచ్చేసరికి కొంచెం యూజర్ ఎక్స్పీరియన్స్ చూడొచ్చు. కెమెరా ఎలా ఉందని కానీ, దాని ఫిజికల్ బాడీ ఎలా ఉందని కానీ అయితే మీరైతే ఇక్కడికి వచ్చి నీట్గా ఒకసారి చెక్ చేసుకొని అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళచ్చు. ఇది వచ్చేసరికి S20 FEకి సంబంధించింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం Note 10 Plus సైడ్ వెళ్తున్నాం. ఇది వచ్చేసరికి Note 10 Plus, శాంసంగ్లో Note 10 Plus మొబైల్. దానికి సంబంధించిన పెన్ కూడా ఉంది. మీరు అక్కడే యూజ్ చేసుకొని దాని యూజర్ ఎక్స్పీరియన్స్ చూసి మీరు ఈ మొబైల్స్ని అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడైతే అంత బాగా అయితే వీళ్ళైతే ఇచ్చారు. ఇక ఇది వచ్చేసరికి శాంసంగ్ A సిరీస్ మొబైల్స్. ఈ శాంసంగ్ A సిరీస్లో ఉన్న ప్రతి ఒక్క మోడల్ అండ్ ప్రతి ఒక్క కలర్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. మీకు ఏదన్నా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ ఖచ్చితంగా ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే ఉంటాడు. అతనికి ఇక్కడ ఉన్న ఫోన్లలో ఉన్న స్పెసిఫికేషన్స్ అన్నీ నీట్గా అయితే తెలిసి ఉంటాయి. సో
మీరు ఆ సేల్స్ ఎగ్జిక్యూటివ్ని నీట్గా ఆ ఫోన్ గురించి అడిగి ఏ స్పెసిఫికేషన్స్ ఎలా ఉపయోగపడతాయని తెలుసుకొని అయితే మీరైతే నీట్గా అయితే మొబైల్స్ని అయితే ఎక్స్పీరియన్స్ చేసి అయితే ఇక్కడి నుంచి అయితే మొబైల్స్ని అయితే మీరు తీసుకొని కావాలంటే ఇక్కడైతే చూడండి ఎంతమంది సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అయితే ఉన్నారో చూడండి. బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ప్రతి ఒక్కళ్ళు చూడండి ఎంత ఓపికగా అయితే కస్టమర్స్కి సమాధానాలు అయితే చెప్తున్నారో కూడా నేనైతే చెక్ తీశాను. ఇక్కడ మనం చూసినట్టయితే ఇదొసరికి సామ్సంగ్ గ్యాలక్సీ నోట్ 20 సో నోట్ 20 అల్ట్రా కూడా మొబైల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అన్ని కలర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మీరు ఫిజికల్గా కూడా మొబైల్ మీ చేతిలో ఎలా ఉంది అలాంటివి కూడా మీరు చెక్ చేసుకొని అయితే ఏదైతే తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తే బడ్స్ కూడా అయితే ఉన్నాయి మనకి. సో వీటన్నిటిని మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసుకొని అయితే మీరు ఇక్కడ నుంచి అయితే మొబైల్స్ అయితే తీసుకొని వెళ్ళచ్చు. బట్ నేను ఎక్కువ అయితే కస్టమర్ ఎగ్జిక్యూటివ్స్తో అయితే ఇంటరాక్ట్ అవ్వలేను, ఎందుకంటే ఇది మనకి జస్ట్ వాళ్ళు వీడియోస్ చేసుకోమని మాత్రమే ఇచ్చారు అండ్ వాళ్ళనైతే డిస్టర్బ్ చేయకూడదని చెప్పారు, ఎందుకంటే వాళ్ళది బిజినెస్ అవర్స్ కాబట్టి. సో మనం కూడా ఎక్కువ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మన వీడియో మనం చేసుకుంటూ ఫోన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తాను మీకైతే వీడియో ఇచ్చాను. ఇప్పుడు మనం వచ్చేసరికి సామ్సంగ్ గ్యాలక్సీ జెడ్ ఫోల్డ్ అయితే జెడ్ ఫోల్డ్ మొబైల్స్ అయితే వెళ్ళాము అండ్ జెడ్ ఫ్లిప్ కూడా మొబైల్ అయితే ఇక్కడైతే ఉంది. వీటిని అయితే నేనైతే ఎక్స్పీరియన్స్ కూడా చేశాను, బాగానే ఉంది స్క్రీన్ అవన్నీ. బట్ ఫోల్డ్ చేస్తున్నప్పుడు మాత్రం నాకు కొంచెం భయం అయితే వేసింది ఏమవుతుంది ఆ మొబైల్కి అన్నట్టు. బట్ నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను, కావాలంటే చూడండి ఈ వీడియోలో. అండ్ నేను వచ్చేసరికి సామ్సంగ్ ఫోల్డ్ మొబైల్ని ఓపెన్ చేసి అండ్ దాంట్లో వచ్చేసరికి కెమెరాస్ని అయితే చూశాను ఎలా ఉంది ఎలా పనిచేస్తుంది. బట్ బాగానే ఉంది కెమెరా అవన్నీ అయితే. సో ఛార్జింగ్ ఎలా వస్తుంది అనేది అయితే మనకు తెలుసుకోవాల్సింది ఉంది. బట్ మొబైల్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే సూపర్. ఇది వచ్చేసరికి ట్యాబ్లెట్ సెక్షన్. దీంట్లో వచ్చేసరికి మొత్తం అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. A7, S7 ప్లస్ ఇలా మొత్తం అయితే మనకి ట్యాబ్లెట్స్ మొత్తం అయితే ఇక్కడైతే ఉంటాయి. ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే అక్కడ కూడా శానిటైజర్ అయితే కనిపిస్తూ ఉంది కదా, ప్రతి ఒక్క సెక్షన్కి అయితే ఒక్కొక్క శానిటైజర్ అయితే ఉంది, ఎందుకంటే మనం ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత హ్యాండ్ని శానిటైజ్ చేసుకోవడానికి. సో ఇది వచ్చేసరికి టోటల్ ట్యాబ్లెట్ సెషన్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి గ్యాలక్సీ స్మార్ట్ వాచెస్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. దీంట్లో వచ్చేసరికి స్మార్ట్ వాచెస్ ఉన్నాయి, స్మార్ట్ బ్యాండ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కదాన్ని మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అక్కడ ఉన్న మొబైల్తో అయితే మీరు కనెక్ట్ అయ్యి మీరు యాప్లోకి వెళ్ళి అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేసి అయితే వాచెస్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న స్టాక్ మొత్తం అయితే ఇక్కడైతే ఉందంట. అండ్ ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా స్టాప్స్ అన్నీ అయితే అక్కడ వాళ్ళకైతే అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ నేనైతే నిఖిల్తో పాటు వచ్చాను, వాడైతే వాడి పనులు వాడు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాడు. అండ్ నేను కూడా వాచ్ యాక్టివ్ 2 అయితే యూజ్ చేస్తున్నాను. అదైతే నాకు తెలిసినంత వరకు యాక్యురేట్ రిజల్ట్స్ని అయితే ఇస్తుంది. వచ్చేసరికి JBLకి సంబంధించిన స్పీకర్స్ అన్నీ ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడ ఫుల్ మ్యూజిక్ అయితే ఉంది. ఇక్కడ నుంచి అంతా మొత్తం అయితే మ్యూజిక్ అయితే వెళ్తుంది. ఇక్కడ వచ్చేసరికి పవర్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కేసెస్ కూడా ఉన్నాయి, అన్ని మోడల్కి సంబంధించిన కేసెస్ అయితే ఉన్నాయి. బట్ మనం బయట తీసుకునే దానికంటే ఇక్కడైతే కొంచెం రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. మీరు సిలికాన్ కేస్ అని ఆ కేసు అయితే ఎక్కువ అయితే రేట్లు అయితే అనిపించాయి నాకు ఇక్కడైతే. అండ్ ఇంకొంచెం ముందుకు పోతే మనకి స్క్రీన్ గార్డ్కి సంబంధించిన కూడా అయితే ఉంది. ఇక స్క్రీన్ గార్డ్ విషయానికి వస్తే స్క్రీన్ గార్డ్ వచ్చేసరికి కొంచెం కాస్ట్ అనే చెప్పాలి. అది కాస్ట్ అనే కానీ కొంచెం మనకైతే బాగా మంచి ఫీల్ అయితే ఉంటుంది. నేను జస్ట్ సామ్సంగ్ గ్యాలక్సీ వాచ్ యాక్టివ్ 2కి జస్ట్ ఒక స్క్రీన్ గార్డ్ అడిగితేనే అతను 1399 రూపీస్ అయితే చెప్పాడు. అంటే అరౌండ్ 1400 రూపీస్ ఒక స్క్రీన్ గార్డ్, వాచ్కి సంబంధించిన స్క్రీన్ గార్డే 1400 రూపీస్. చాలా ప్రొఫెషనల్ వేలో అయితే స్క్రీన్ గార్డ్ని అయితే వేస్తాడు. ఒక 20-30 మినిట్స్ అయితే పట్టింది. ఇది వచ్చేసరికి అక్కడ ఉన్న కేఫ్ కాఫీకి సంబంధించి కానీ ఏదైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి అయితే మనం తాగొచ్చు. ఇక్కడ చూస్తే వీళ్ళు చూడండి చైర్కి మధ్య ఎంత గ్యాప్ పెట్టాలో, ఎందుకంటే సోషల్ డిస్టెన్సింగ్ కాబట్టి. ఇక్కడ చాలా సెక్షన్స్ అయితే ఉన్నాయి. గేమింగ్ సెక్షన్, 4D వీడియో సెక్షన్ అండ్ సైక్లింగ్ ఇట్లాంటివి అయితే మనము ఎక్స్పీరియన్స్ చేసి మనం అయితే తీసుకోవచ్చు. ఒకసారి అయితే ఓవర్వ్యూ అయితే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా చిన్న సెక్షన్స్ ఉన్నాయి. బట్ అవి మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే కుదరదంట, ఎందుకంటే కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల మనకైతే ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే లేదు. బట్ నేను ఆ సెక్షన్స్ అన్నిటిని కూడా మీకు వీడియోలో అయితే కవర్ చేస్తాను, ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంకా ఇది వచ్చేసరికి ఫిట్నెస్ సెక్షన్. ఇక్కడ చూడండి ఫిట్నెస్కి సంబంధించింది. మళ్ళీ ఎదురుగా 2 ఇవి అయితే ఉన్నాయి కదా మనకి.
స్క్రీన్స్. అక్కడైతే మనం ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం అవన్నీ అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. కావాలంటే చూడండి, మీకు ఎదురుగా కొన్ని ఎక్సర్సైజ్కి సంబంధించిన ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసరికి 4D VR, 4D వర్చువల్ రియాలిటీ. ఇక్కడ వచ్చేసరికి మనకి VR గ్లాసెస్ అయితే ఇస్తారు. ఆ చైర్స్లో కూర్చుంటే మనకి ఏదో మూవీ చూస్తున్నట్టు అట్లా కదులుతున్నట్టు అయితే ఒక ఫ్రిక్షన్ లాగా అయితే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి రోలర్ కోస్టర్లో మనం కూర్చుంటే ఎలా ఉంటుంది అలా అయితే ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ని చేయడానికి అయితే మేమైతే మిస్ అయిపోయాం ఈ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ అయితే ఉండడం వల్ల. ఇవి వచ్చేసరికి 4 మానిటర్లు అయితే ఉన్నాయి. ఇటు సైడ్ 2 ఉన్నాయి, ఇంకో సైడ్ వచ్చేసరికి ఇంకో 2 ఉన్నాయి. ఇవి వచ్చేసరికి మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్, వీడియో గేమింగ్ ఎక్స్పీరియన్స్. మన మొబైల్ ద్వారా ఈ మానిటర్స్కి కనెక్ట్ అయ్యి మనమైతే వీడియో గేమ్స్ని అయితే ఆడుకోవచ్చు. ఇక్కడ కూడా దీన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఈ కోవిడ్ దరిద్రంగా లేకపోయింటే నేనైతే మొత్తం అయితే ఎక్స్పీరియన్స్ చేసేవాడిని. ఇది వచ్చేసరికి కస్టమర్ కేర్ సర్వీస్ కోసం వీళ్ళైతే సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలాగైతే ఇక్కడైతే చైర్స్ని అయితే ఇట్లయితే ఇచ్చారు. ఇదంతా వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫ్లోర్. స్క్రీను, యాక్సెసరీస్ అండ్ ఫిట్నెస్కి సంబంధించినంత ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంది. అండ్ మనం నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయి అక్కడ ఏమేమి ఉన్నాయనేది అయితే మీకు మొత్తం అయితే చూపిస్తాను. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ఇక్కడ చూస్తే ఫ్రిడ్జెస్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రిడ్జెస్లో 3 రకాలు అయితే ఉన్నాయి, అన్ని డబల్ డోర్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి వాషింగ్ మిషన్స్, ఇంకా పోతే మన నిఖిల్ కనిపించాడు. అండ్ ఇక్కడ చూడండి QLED 8K టీవీ అండ్ 4K టీవీలు, OLED టీవీలు అయితే ఇక్కడైతే కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసరికి టోటల్ పైనుంచి మనకైతే ఎలా ఉంది ఒపెరా హౌస్ అనేది అయితే మీకైతే చూడండి ఒకసారి, ఎంత బాగుందో చూడండి, ఎంత కలర్ఫుల్ అనిపిస్తుందో చూడండి ఒకసారి. ఇంకా ఒక్కొక్కటిగా మనం అన్నిటిని పైన ఉన్న ఫ్రిడ్జెస్ని వాటన్నిటిని కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇక్కడైతే చూడండి డబుల్ డోర్ ఫ్రిడ్జెస్ అయితే ఉన్నాయి. ప్రతి దానికి ఒక్కొక్క స్క్రీన్ అయితే ఉంది. దాంట్లో ఇంటర్నెట్ కూడా వస్తుంది. మళ్ళీ టెక్నాలజీ డెవలప్ కావడం అంటే ఏమనుకున్నా, ఇది మరీ దారుణంగా అయితే ఉంది ఇక్కడ. అండ్ దాంట్లో వచ్చేసరికి మన ఛానల్ గురించి, మన ఛానల్ అయితే సెర్చ్ చేసాం. మన ఛానల్ అయితే అక్కడ కనిపించింది. సబ్స్క్రైబ్ చేద్దామని చూసాం, బట్ సైన్ ఇన్ అడిగింది. వర్క్ అయితే చేద్దామని చూసాము. బట్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి వీడియోస్ని మిస్ అవుతూనే ఉంటారు. సో వెంటనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ఒక లైక్ కూడా వేసేయండి. ఇక నెక్స్ట్ నుంచి ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేయడానికి అయితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఇక మనం ఈ ఫ్రిడ్జెస్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మన దగ్గర ఒక బాటిల్ పెట్టుకొని వెళ్తే అది ఎంత కూలింగ్ అవుతుంది ఏంటనేది అయితే ఈజీగా తెలుసుకోవచ్చాము. కాకపోతే దీంట్లో అయితే చాలా ఫీచర్స్ అయితే ఉన్నట్టున్నాయి. నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్ని అడుగుదామన్నా కూడా వాళ్ళైతే చాలా బిజీగా ఉన్నారు. అండ్ వాళ్ళ బిజినెస్ అవర్స్ని అయితే నేను డిస్టర్బ్ చేయకూడదు అండ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే. సో నేను అందుకే వాళ్ళని ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు. అండ్ మన వీడియోలో కూడా తీసుకొని రావద్దని చెప్పారు. సో మనమైతే వాళ్ళని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా యాజ్ ఏ కస్టమర్గా అయితే మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. మనం అయితే వీడియోని అయితే తీసుకుంటూ వెళ్ళాం అనమాట. ఇక నెక్స్ట్ పోతే వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్దాం. మన నిఖిల్ ఏదో చెప్తారంట. వాషింగ్ మిషన్ బట్టలు తెచ్చుకుంటే అదే చేయి కడుక్కోవాలంట, హ్యాండ్ వాష్ అంట ఇది. అక్కడ చూడండి ఒకసారి, అక్కడ యాడ్ వాష్ అని ఉంటే మనోడు హ్యాండ్ వాష్ అని చదివి చేయి కడుక్కోవాలంట అని చెప్పాడు. అండ్ అది వచ్చేసరికి వాషింగ్ మిషన్, దాంట్లో హ్యాండ్ వాష్ చేసుకొని బట్టలు వేస్తాడంట మనోడు. ఇక చూడండి వాడైతే చాలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అది ఇది అని చెప్పి, కానీ అక్కడ ఏం అర్థం కావట్లేదు. బట్ దాన్ని కాసేపు అటు ఇటు అయితే ఏదేదో తిప్పాడు, ఏదేదో ఆన్ చేశాడు. అండ్ చివరికి ఏదో దాన్ని తీసి ఓపెన్ చేసి క్లోజ్ కూడా చేస్తున్నాడు. ఇక మనం నెక్స్ట్ టీవీ సైడ్ అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసరికి 8K QLED టీవీ అనమాట. చూడండి ఎంత పెద్ద టీవీయో. ఇట్లాంటి ఒక పెద్ద టీవీ కానీ ఉంటే ఇంకా హాల్కి కూడా పోయి సినిమా అయితే నేనైతే చూడను, ఎందుకంటే పక్కన 2 స్పీకర్స్ కూడా ఉన్నాయి. లేకపోతే ఇవన్నీ QLED టీవీస్. చూడండి ఎంత పిక్చర్ క్లారిటీ అంటే క్లియర్గా అయితే ఉందో. ఇక నెక్స్ట్ కూడా అన్ని టీవీస్ ఈ ఏరియా మొత్తం QLED టీవీస్. సామ్సంగ్ 32 ఇంచెస్ 44 ఇంచెస్ అట్లా టీవీస్ ఉన్నాయి కదా, అవన్నీ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎంత కలర్ఫుల్గా అయితే ఉంటాయి. మన డిష్లో అంత క్లారిటీ రాదు, అది మనకు తెలిసిన విషయం. బట్ ఈ టీవీలు చూస్తుంటే మాత్రం తీసుకుని వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్దాం. వచ్చేసరికి టీవీ సెషన్ QLED 8K టీవీ.
ఇక నెక్స్ట్ వచ్చేసరికి హోమ్ థియేటర్. దీంట్లో లోపలికైతే ఎంట్రీయే లేదు అసలు. మేము ఏదో అక్కడ ఎవరు లేరు కదా అని చెప్పేసి అయితే లోపలికి వెళ్ళి టీవీ పెట్టుకొని అయితే ఉన్నాము. ఒక 2 minutes ఏమో ఉన్నామో లేదో గార్డ్ వచ్చేసరికి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయడానికి లేదు సార్, కోవిడ్ రెస్ట్రిక్షన్స్ అని చెప్పి అయితే మమ్మల్ని బయటకు పంపించేశాడు. హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్. మనకి ఈ ఒపేరా హౌస్లో కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్ కూడా అయితే ఉంది. ఇది వచ్చరికి మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంది. ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చరికి ఇంకా మనకి సపోర్ట్ స్టాఫ్ అండ్ కిచెన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా అయితే ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది. ఇక ఈ స్క్రీన్ దగ్గరికి అయితే వద్దాం మనం. ఈ స్క్రీన్ కాడ చూడండి చాలా చిల్గా అయితే కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఎవరన్నా కొత్త మొబైల్ తీసుకొని వస్తే ఇక్కడ అయితే వీళ్ళు ఓపెన్ చేసి వాళ్ళ డేటా ట్రాన్స్ఫర్స్కి కానీ ఏదన్నా కావాల్సిన హెల్ప్ అయితే ఇక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్స్ చేస్తూ ఉంటారు. ఇక ఈ సామ్సంగ్ ఒపేరా హౌస్లో వచ్చరికి ఉండే ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు కదా, సేల్స్ ఎగ్జిక్యూటివ్, వాళ్ళైతే చాలా బాగా ట్రైన్డ్ అండ్ వాళ్ళైతే చాలా పొలైట్గా అయితే ఆన్సర్స్ అయితే చెప్తూ ఉంటారు కూడా. ఇక మనం బయటకు అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కూర్చుంది నిఖిల్కి ఇంజనీర్ అయిపోయింది పాపం. ఎందుకంటే ఏది అడిగినా కూడా వాడే సమాధానం అయితే చెప్తా ఉన్నాడు అక్కడ. ఇక్కడ వీడియో తీయడానికి అయితే చాలా రెస్ట్రిక్షన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు అయితే అడుగుతూ ఉన్నారు వీడియో తీస్తున్నారేందని. ఇది వచ్చేసరికి చిల్అవుట్ ఏరియా. ఇక్కడ వచ్చేసరికి మనం క్యాఫ్టీరియాలో ఏదైనా తీసుకుంటాం కదా, ఇక్కడ బయటకు వచ్చి అయితే కూర్చొని అయితే మనం అయితే చిల్ అవుతా తాగొచ్చు. అండ్ ఇంకపోతే మనకి ఇది వచ్చేసరికి నైట్ పూట తీసుంటే ఇంకా బాగా కలర్ఫుల్గా అయితే వచ్చేది. బట్ బెంగళూరు వచ్చేసరికి 5 దాకే అలో. సో నైట్ తీయడానికి అయితే వీడైతే కుదరలేదు అండ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా ఇప్పుడైతే లేదు కోవిడ్ వల్ల. ఇదే మొత్తం సామ్సంగ్ ఒపేరా హౌస్ ఓవర్వ్యూ. ఇక్కడ చూడండి, డూ వాట్ యూ కాంట్. మీరు ఏదైతే చేయలేమనుకుంటున్నారో అదంతా చేయండి. ఇదంతా వచ్చేసరికి గార్డెన్ టైప్లో అయితే ఉంది. దీన్ని చూస్తుంటే నాకు కాలేజ్ డేస్లో క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది కదా, చిన్న క్రికెట్ గ్రౌండ్స్ దాని చుట్టూరు ఉంటాయి కదా కూర్చొని చూడడానికి, అలా అయితే ఉంది. బట్ ఇక్కడైతే నేను ఎక్కువసార్లు నైట్ పూట అయితే వచ్చాను. కాకపోతే ఇప్పుడు కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల బెంగళూరులో 5 దాకే షాప్స్ అయితే ఉన్నాయి. సో ఆ 5 లోపునే ఈ వీడియో అయితే తీయాల్సి వచ్చింది. నైట్ తీసుంటే ఇంకా చాలా బాగా అయితే వీడియో అయితే వచ్చేది. బట్ మిస్ అయ్యాం నైట్ పూట ఒపేరా హౌస్ని అయితే. ఇదేనండి వరల్డ్స్ లార్జెస్ట్ మొబైల్ ఎక్స్పీరియన్స్ స్టోర్. ఇకపోతే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ రూపంలో రాయండి. ఇలాంటి వీడియోలు మళ్ళీ చూడాలనుకుంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీరు బెంగళూరు కనుక వస్తే ఖచ్చితంగా ఒకసారైనా ఈ ఒపేరా హౌస్ని అయితే ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.